నంద్యాల జిల్లా గాజులపల్లి శ్రీ సర్వ నరసింహస్వామి దేవస్థానం మార్గంలో ఉన్న వాగులో వజ్రాలు దొరుకుతాయని నానుడి ఉంది. వజ్రాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెతుకుతూ ఉన్నారు. ప్రజలకు సరి అయిన ఉపాధి లేక వ్యయ ప్రయాసలతో ఇక్కడికి వచ్చి రోజుల తరబడి ఇక్కడే ఉండి మాకు ఏమన్నా అదృష్టం దొరకదా అని వెతుకులాడుచున్నారు. కొంతమంది వాళ్ల కుటుంబాలతో వచ్చి వజ్రాల కోసం వెతకడం కోసం మెరుపు. అదృష్టం కొద్దీ ఎవరికో ఒకరికి దొరికిందంటే మాకు దొరకదా అని జనాలు తండోపతండాలుగా వచ్చి వెతకడం ప్రారంభించారు. ఎంతో ఆశతో వచ్చే జనాలు వెతుకులాడుతుంటే కొందరు దుర్మార్గులు స్వలాభం కోసం ఆ రాళ్లలో వజ్రాలు ఉన్నాయో లేదో మేము కనిపెడతామని మాకు ఒక రాయి ఇవ్వండని జనాలకు ఆశ చూపించి ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. జనాలకు వజ్రాలు దొరుకుతున్నాయో లేదో వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. ఉదయంపురం ఖమ్మం దగ్గర అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా మాది. ప్రకాశం జిల్లా నుంచి వజ్రాలు వేట కోసం వచ్చినాం నంద్యాల జిల్లాకు. అన్ని కర్నూలు వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు వస్తున్నారు. మేము వచ్చి సార్ మేము గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. మా ఎందుకు ఖమ్మం దగ్గర 100 రూపాయలు ఛార్జ్. మీకంటే తెలుసు ఇక్కడ ఉండేది సెల్లులో చూపుతున్నారు. ఇప్పుడు తీసేది అబ్బాయి వద్ద 3 కోట్లు 50 కోట్లు అన్నీ ఆశపడి అమ్మగారులు వస్తున్నాం. పనులు లేవు. ఒక దిగుతే 10 కోట్లు వచ్చినాయి కదా మాకు ఖమ్మం అని చెప్పి వస్తున్నాం. ఆ ఉల్లాసం మీద ఎన్ని రోజుల నుంచి మీరు వస్తున్నారు? ఏ రోజులు నేను రాబట్టి వారమైంది. ఒక్కటి దొరకలే. 10 రాయి ఎక్కింది. 5 చూపించే ఒక ప్యాంటు పారేసుకుంటున్నారు. రోజుకైతే తిండి 5 తింటే 10 రూపాయలు ఖర్చు అవుతాయి. రోజుకి వచ్చేసి 10 రూపాయలు. 10 రూపాయలు ఖర్చు అవుతాయి. ఏం లాభం లేదు. ఎందుకంటే ఇంట్లో తెచ్చుకోవడం, ఇక్కడ తినడం, వెళ్ళిపోవడం. బాచిపల్లి అన్న. వజ్రాల కోసం మేము 4-5 రోజులు అవుతుందన్న రావడం. మాకు దొరికినాయి ఇవి. చూడే అహోబిలం దగ్గర మాది బాచిపల్లి. దొరికినాయి ఇవి. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి దొరికేటి ఇవి. ఏమంటే పని పాట లేకుండా ఏం లేకుంటే రాండి. మీ పని వదిలిపెట్టి ఇక్కడ రావాకండి. ఊరికే దాంట్లో ఫేస్బుక్ లో చూసి, వాట్సాప్ లో చూసి రావాకండి. మేము అంటే సంవత్సరం అయింది ఒకసారి వచ్చిపోయినాము. మళ్ళీ తర్వాత ఇప్పటికి వారం వచ్చి కూడా డైలీ వస్తున్నాం పోతున్నాం. ఆటో కిరాయి పెట్టుకుని వస్తున్నాం పోతున్నాం. కిరాయి కూడా మనం చేతిని చేసుకోవాలా. ఎవరో చెప్పినా నమ్మి రావాకండి. అది దొరికిన వాళ్ళు కూడా వాళ్ళకి దొరుకుతాయో లేదో మనకు తెలియదు. తీసుకొని పోతున్నారు, చూపించడం లేదు ఎవరికి. అది దొరకచ్చు, దొరకకపోవచ్చు. దయచేసి ఎవరు రావాకండి. అది ఒక విషయం. అది దొరికేది దొరకంది అవతల భగవంతుని నిర్ణయం. కానీ మనం దాన్ని నమ్ముకొని రావాకండి. ఏదైనా జరిగినా కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఆల్రెడీ 3 రోజుల నుంచి పోలీసులు కూడా చెప్తున్నారు. దాన్ని ఎవరు లెక్క చేయకుండా వస్తున్నారు. దయచేసి అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఎవరు రావాకండి. ఎవరు మీది? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఫ్రంట్ పేజ్ లోనే వేసుకోమంటారండి? ఓకే. మీరు మిషన్లతో చెక్ చేసుకొని డబ్బులు అమాయకంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారా మీరు ఇక్కడ? 50 రూపాయలు 100 రూపాయలు అందరూ తీసుకుంటున్నారా చెక్ చేసి మీరు ఇక్కడ? ఓకే అండి.